నమ్మకమైన సాక్షియు మృతులలో నుండి ఆది సంపూర్ణుడుగా లేచిన వాడును భూపతులకు అధిపతియుడైన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానములు మీకు కలుగుగాక. ప్రియమైన వారలారా, మనకు చిత్తమైతే మన ప్రకటన గ్రంథం ధ్యానం చేద్దాం. అయితే దేవుని సన్నిధిలో ఇది మాటలను మనం ధ్యానం చేద్దాం. ఈ ప్రకటన గ్రంథంలో మాట రాయబడిన మాట తీసుకొని మనం పూర్తిగా ధ్యానం చేద్దాం. అయితే ఈ సమయంలో మనమందరం కూడా మన హృదయాలను ప్రభు వైపు మనం చదవబడిన లేఖన భాగంలో ఒక మాట రాయబడినది. నమ్మకమైన సాక్షియు మృతులలో నుండి ఆది సంపూర్ణుడుగా నిలిచిన వాడును భూపతులకు అధిపతియుడైన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానములు మీకు కలుగుగాక. ప్రియమైన వారలారా, జ్ఞాపకం చేసుకుంటున్న మనం చదువుకున్నటువంటి లేఖన భాగంలో నమ్మకమైన సాక్షి అనేటువంటి అంశాన్ని మనం ధ్యానం చేద్దాం. క్లుప్తంగా ఒక అరగంట లేదా ఒక 45 నిమిషాలు నేను దేవుని సన్నిధిలో మీకు ఈ సత్యాలు ప్రకటించాలని ఆశపడుతున్నాను. అయితే ఈ సమయంలో నమ్మకమైన సాక్షి గురించి మనం ఏదైనా ధ్యానం చేద్దాం. దాదాపుగా బైబిల్ గ్రంథంలో చాలా మంది సాక్షులు ఉన్నారు. ఆ సాక్షుల గురించి మనం తెలుసుకుందాం. ఎవరు సాక్షులు? సాక్ష్యం అంటే ఏంటి? మనం ఇప్పుడు చాలాసార్లు దేవుని సన్నిధిలో మనం మాట్లాడుకుంటూ అనేక మందిని సాక్షులు చెప్పమంటాం. సాక్ష్యం అనగా మనం కన్న వాటిని, విన్న వాటిని, చూసిన వాటిని, విన్న వాటిని మనము దేవుని సన్నిధిలో పంచుకోవడమే. లేదా దేవుని సన్నిధిలో దేవుడు మన కుటుంబంలో జరిగించినటువంటి అనేకమైనటువంటి అద్భుత కార్యాలను మనము వల్లవేయడమే, అనగా సంఘంతో పంచుకోవడమే సాక్ష్యం. మన కుటుంబాల్లో దేవుడు చేసినటువంటి కార్యాలు అవి ఏవైనా కానీ వాటిని దేవుని సన్నిధిలో మనము అరీతిగా సాక్ష్యము ఉండవచ్చు. అయితే ఇక్కడ మనం ఒక నమ్మకమైన సాక్షి, సత్య సాక్షి ఉన్నట్టుగా లేఖన భాగం మనకి తెలియజేస్తుంది. ఈ నమ్మకమైన సాక్షి అబద్ధము ఆడేట ఏంటి? నమ్మకమైన సాక్షి ఎప్పుడు కూడా అబద్ధం ఆడేట. అయితే ఇక్కడ ఒక చిన్న విషయాన్ని మీకు నేను తెలియపరచబోతున్నాను. ప్రియమైన వారలారా, నేనే దేవుడను, మీరే నాకు సాక్షులు అని దేవుడు తన లేఖన భాగంలో మనతో మాట్లాడుతూ ఉన్నాడు. అయితే ప్రియమైన వారలారా, ఈ విషయంలో ఒక చిన్న మాటను మీకు నేను ఏదైనా తెలియపరచాలని ఆశపడుతూ ఉన్నాను. ఏంటంటే, నేనే మీ దేవుడను, మీరే నాకు సాక్షులు అని పరిశుద్ధాత్మ దేవుడు సంఘంతో మాట్లాడుతున్నాడు. అదే రీతిగా పరిశుద్ధాత్మ దేవుడు ఎవరితో మాట్లాడుతున్నాడో ఒకసారి లేఖన భాగాన్ని మనం చూద్దాం. యెషయా గ్రంథము 43వ అధ్యాయము, యెషయా గ్రంథము 43వ అధ్యాయము 12వ వచనాన్ని ఒకసారి చూద్దాం. యెషయా గ్రంథము 43 12వ వచనాన్ని ఒకసారి చూద్దాం. చదవండి మీరు ఎవరైనా. ప్రకటించిన వాడను నేనే, రక్షించిన వాడను నేనే, దానిని గ్రహింపజేసిన వాడను నేనే. ఏ అన్య దేవతయు మీలో నుండి ఉండలేదు. నేనే దేవుడను, మీరే నాకు సాక్షులు. ఇదే యెహోవా వాక్కు. జ్ఞాపకం చేస్తున్నారు ప్రియమైన వారలారా. ఎందుకు దేవుడు ఈ మాటలో తెలియపరిచాడు అనంటే, ఏంటి ఈ మాటలోని భావము అనంటే, జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ప్రభు వారు మాట్లాడుతున్న మాట అనేది కూడా 44వ అధ్యాయము 8వ వచనంలో కూడా ఈ మాట రాయబడి ఉన్నది. మీరు వెరవకుడి. యెషయా గ్రంథము 44వ అధ్యాయం 8వ వచనం చదవండి. మీరు వెరవకుడి, భయపడకుడి. పూర్వకాలం నుండి నేను మీకు ఆ సంగతి వినిపించి తెలియజేయలేదా? మీరే నా సాక్షులు. నేను తప్ప వేరొక దేవుడు ఉన్నాడా? నేను తప్ప ఆశ్రయ దుర్గము ఏదీ లేదు.
మీరు శత్రువు నుంచి తప్పించుకోవాలంటే మార్గము సముద్రంలో నుంచి పడాలి. కాబట్టి సముద్రాన్ని నేను బయలుగా చూపించాను. సముద్రాన్ని బయలుగా చూపించిన తర్వాత ఆయన మీద నన్ను తీసుకొని వెళ్ళిపోయాను. అందుకు మీరే సాక్షులు. అయితే జ్ఞాపకం చేస్తున్నాను, ఎన్నిటికీ మీరు సాక్షులు అంటే అన్నిటికీ మీరు సాక్షులు. నేను చేసినటువంటి ప్రతి కార్యానికి మీరే సాక్షులు అని దేవుడు మాట్లాడుతున్నాడు ఆ ప్రజలతోటి. అయితే ప్రియమైన వారలారా, జ్ఞాపకం చేస్తున్నాను, దేవుడు ఏం చేశాడంట? సముద్రంలో బాటలు వేశాడు. దానికి మీరు సాక్షులు. బయటికి వెళ్ళారు, రథదీపులో దిగారు. అక్కడ బాగా నీటిని ఆయన చేతుగా ఉంటే మధురంగా మార్చారు. మధురమైన నీటిని మీకు ఇచ్చిన పాడైపోయిన నీటిని పాడైపోయిన నీటిని మధురంగా మార్చారు కదా. అందుకు మీరు సాక్షులు. ఎందుకు? నా గొప్పతనం గురించి మీరు సాక్ష్యం ఇవ్వాలి. అయితే రథదీపు అనేటువంటి ఎడారి ఆ కొండ ప్రాంతంలో మీరు వచ్చినప్పుడు ఆ ప్రాంతంలో ఏం జరిగింది? నీరు లేవని గొడవ చేశారు. నీరు లేవని గొడవ చేసిన తర్వాత నీరు నేను కొండలోకి తీసుకొచ్చాను కాబట్టి అందుకు మీరు సాక్షులు. అంత ప్రియమైన వారలారా, అయితే ఆ యొక్క ఎడారిలో మీరు ప్రయాణం చేస్తూ వెళుతూ ఉన్నప్పుడు మీ మీదకి శత్రువులు వచ్చినప్పుడు అకారణంగా శత్రువులు మీ మీద దాడి చేయాలనుకున్నప్పుడు అక్కడ నేను మీ తరఫున యుద్ధం చేశాను. అందుకు మీరు సాక్షులు. అయితే నేను ఆ యొక్క సీనాయి పర్వతం మీదకి దిగి వచ్చి మీకు ధర్మశాస్త్రాన్ని ఇచ్చాను, మీకు ప్రజాజ్ఞను ఇచ్చాను. 40 దినాలు మోషేని నేను కొండ మీద నిలుచుకున్నాను. నేను దిగి వచ్చినప్పుడు భూకంపం కలిగింది. నేను దిగి వచ్చినప్పుడు గొప్ప వెలుగు వచ్చింది. ఆ వెలుగును ఎవరు చూడలేక ఓర్వబడుతున్నారు మీరందరూ కూడా. నేనేం చెప్పాను? ఆ ప్రాంతంలో ఈ ప్రజలకు ఒకవేళ ఏదైనా ఆ తొందరపాటుతో వచ్చి ఆ సీనాయి పర్వతం మీద దిగుతారేమో, ఒకవేళ మోషే మీతో చెప్పు. ఎందుకంటే నేను శక్తివంతమైన దేవుడను. నేను మీతో మాట్లాడడానికి వచ్చాను కాబట్టి, నేను నిన్ను పిలిచాను కాబట్టి నీతో మాట్లాడడానికి నేను కొండ మీదకి దిగి రాబోతున్నాను. పరలోకంలో నుంచి ఈ భూమి మీదకి నేను దిగి రాబోతున్నాను కాబట్టి ఇక్కడున్న ప్రజలెవరు కూడా ఈ కొండను తాకకూడదు. ఈ కొండని తాకితే వారందరూ కూడా చనిపోవడానికి అవకాశం ఉంది. కాబట్టి ఈ కొండకు జ్ఞానం ఏర్పరచు అని దేవుడు చెప్పాడు. అయితే ప్రియమైన వారలారా, ఆయన పరలోకంలో నుంచి దిగి వచ్చి కొండ మీదకి దిగగానే మోషే కొండ మీదకి ఎక్కి వెళ్ళాడు. ఇప్పుడు 40 దినాలు మోషే దేవుడు ఈ ప్రజల యొక్క జీవన విధానం ఎలా ఉండాలి, ఈ ప్రజల యొక్క ఆరాధన ఎలా ఉండాలి, ఈ ప్రజలు ఎలా దేవుడిని స్తుతించాలి, ఈ ప్రజలు ఎలా శత్రువుల మధ్యలో నివాసం చేయాలి, ఈ ప్రజలు ఎలా వారి యొక్క జీవన విధానాన్ని అంతిమ వరకు కొనసాగించాలని దేవుడు మోషేతో మాట్లాడడానికి సీనాయి పర్వతం మీదకి దిగి వచ్చాడు. 40 దినాలు సీనాయి పర్వతం మీద మోషే దేవుడు మాట్లాడుతూనే ఉన్నారు. 40 పగళ్ళు 40 రాత్రులు దేవుడు మాట్లాడుతూ ఉంటే దానికి ఎవరు సాక్షులు? మీరే సాక్షులు. అర్థమవుతుందా ప్రియమైన వారలారా? నమ్మకమైన సాక్షుల గురించి మనం మాట్లాడుతున్నాం. అయితే ఈ ప్రజలతో దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసా? మీరే నాకు సాక్షులు, నేనే మీకు దేవుడను. అయితే ప్రియమైన వారలారా, ఆ యోధాను నది దగ్గరికి వారిని తీసుకొచ్చాడు. యుద్ధాలు చేశారు. దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞలు ధర్మశాస్త్రాన్ని స్వీకరించారు. అయితే వాటిని అనుసరిస్తున్నారో అనుసరించలేదో, అనుసరిస్తే కూడా ఆశీర్వాదిస్తున్నాడు, అనుసరించకపోతే వాటిని బట్టి దేవుడు వారిని పరీక్షిస్తూ ఉన్నాడు. అయితే మీరు వాగ్దాన దేశంలోకి వెళ్ళాలి అంటే వాగ్దాన దేశంలో ఇంకొక ఆటంకం కలిగింది. ఏంటి అంటే యోర్దాను నది కనబడింది. యోర్దాను నది కనబడిన తర్వాత నదిని దాటడానికి అప్పటికి విస్తారంగా ఇశ్రాయేలు ప్రజలు దాదాపుగా 20 లక్షల మంది అయిపోయారు. 20 లక్షల మంది నదికి దాటాలని ఎప్పుడు దాటాలి? ఎన్ని దినాలకి దాటాలి? ఎన్ని రోజులకు దాటాలి? కాబట్టి దేవుడు ఏం చేశాడు తెలుసా? యాజకులను ముందు ఉంచాడు. యాజకుల యొక్క పాదాలు ఆ నీటిని తాకగానే యోర్దాను నది ఏమైపోయినప్పుడు నీరు ఏకరాశిగా ఆదాము అనేటువంటి ఆ పొరల దగ్గర నీరు ఆగిపోయిందట. ఆగిపోయిన తర్వాత సారెపతు అనే ప్రాంతంలో ఆదాము పొరలు అనేటువంటి ప్రాంతం దగ్గర నీరు ఆగిపోయింది. నీరు ఆగిపోయిన తర్వాత మీరు మీ పిల్లలు, మీ యొక్క ఒట్లు, మీ ఎడ్లు, మీ సంతానం అంతా కూడా దాటి వెళ్ళడానికి మీరే సాక్షులు. నేను ఎంత గొప్ప దేవుడో తెలుసుకోవడానికి మీకు
తిరుగుతూ ఎరుకో చుట్టూ మీద తిరుగుతూ ఉంటారు. 7 మార్లు ఎరుకో చుట్టూ తిరగగానే 7వ మార్లు కంప్లీట్ అవ్వగానే ఎరుకో గోడలు ఏమైపోయాయి? కూలిపోయాయి. మీరు యుద్ధం చేయకుండానే శత్రువుని మీ చేతికి అప్పగించారు. అందుకు మీరు నాకు సాక్షులుగా ఉండాలి. ప్రియమైన వారు జ్ఞాపకం చేస్తున్నాను. చాలాసార్లు మనం కూడా ఏం చేస్తామంటే ఏదైనా దేవుడు మనకు చూడాలని చేస్తే సాక్ష్యం చెప్పండి, చెప్పలేము. ఏమనుకుంటారు? నిలబడి దేవుడు నా జీవితంలో నాకు ఉద్యోగం ఇచ్చాడు, నాకు మంచి భార్యను ఇచ్చాడు, మంచి భర్తను ఇచ్చాడు, ఏదైనా దేవుడు మన జీవితాల్లో చేస్తే మనకు మంచి బిడ్డలు ఇచ్చాడు, బిడ్డలకి ఉన్నత స్థితి ఇచ్చాడు, లేదా దేవుడు మన కుటుంబాల్లో ఉన్నటువంటి అనారోగ్యాలు తీసివేశాడు. మనం దేవుని సన్నిధిలో నిజంగా చెప్తున్నాను, సాక్ష్యం ఇవ్వలేకపోతున్నాం. మనం చూస్తాం, మన కళ్ళలో చూసిన వాటిని మనం సాక్ష్యం ఇవ్వలేకపోతున్నాం. దేవుడు అంటున్నాడు, మీరే నాకు సాక్షులు అంటున్నాడు. ఈ లోకంలో ఎవరు మనకు ఆయన సాక్షులు? మనమే. మనం సాక్షిగా జీవించగలుగుతున్నామా? సాక్షులుగా దేవుని గొప్పతనాన్ని, గొప్ప కార్యాలను మనం ప్రకటించగలుగుతున్నామా? నూతన నిబంధన గ్రంథంలో వస్తే సమయం లేదు కాబట్టి అపోస్తల కార్యములు వీటికి చెప్పండి. అపోస్తల కార్యములు 10వ అధ్యాయం 39వ వచనం నుంచి 42వ వచనం వరకు, మొదటి యోహాను 4వ అధ్యాయం 14వ వచనం, అపోస్తల కార్యములు 4:3, మార్కు సువార్త 16వ నుంచి 17 వరకు, అపోస్తల కార్యములు 1:9 నుంచి 11 వరకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ప్రియమైన వారలారా, లూకా సువార్త 24వ అధ్యాయం 19కి చెప్పండి. అపోస్తల కార్యములు 2వ అధ్యాయం 3వ వచనము వీటిని చదివినట్లయితే అర్థమవుతుంది మీకు. ఏంటంటే ఇక్కడ అపోస్తలులు సాక్ష్యం ఇస్తూ ఉన్నారు. వారు ఇస్తున్న సాక్ష్యం ఏంటో తెలుసా? ఆయన చేసిన అద్భుతాలకు మేము సాక్షులము అంటూ ఉన్నారు. వారు అపోస్తలులు యేసుక్రీస్తు ప్రభువారు చేసిన అద్భుతాలకు మేము సాక్షులము అంటూ ఉన్నారు. యోహానైతే ఒక మాట అంటున్నాడు, యేసు లోకరక్షకుడని మేము సాక్ష్యము ఇచ్చుతున్నాము అని అంటున్నాడు. అయితే ప్రియమైన వారలారా, మార్కు సువార్తలో అపోస్తల కార్యములు, అదే అపోస్తల కార్యములు 4:3లో ఒక మాట రాయబడింది. ఈ అపోస్తలులు అనగా యేసుక్రీస్తు యొక్క శిష్యులు 11 మంది ఉన్నారు కదా. ఈ 11 మంది ఏమని చెప్తున్నారంటే, ఆయన మరణము, ఆయన పునరుత్థానానికి మేము సాక్షులము, ఆయన సిలువ వేయబడడానికి సాక్షులము, ఆయన హింసించబడడానికి సాక్షులము, ఆయన తిరిగి లేచడానికి మేము సాక్షులమని వారు మాట్లాడుతున్నారు. ప్రియమైన వారలారా, జ్ఞాపకం చేస్తున్నాను, యేసుని దేవుడు లేపాడు, అందుకు మేము సాక్షులము అని వారు మాట్లాడుతున్నారు. లూకా సువార్తలో లూకా రాస్తూ 24వ అధ్యాయం మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత ఈ లేఖన భాగాన్ని చూడండి. ఈ సంగతులకు మీరే సాక్షులు అని యేసుక్రీస్తు ప్రభువారు చెప్తున్నాడు. ఈ సంగతులకు మీరే సాక్షులు. ఏ సంగతులు అన్నా? నేను మరణించడము, నేను పునరుత్థానంగా తిరిగి లేయడము, నేను మీ దగ్గరకు వచ్చి కనిపించడము, నేను మీతో కలిసి బలను స్వీకరించడము, నేను మీతో కలిసి ఉండడము, నేను మీరు చూస్తూ ఉండగానే పరలోకానికి ఆరోహణమై వెళ్ళడము, వెళుతూ ఉన్న తర్వాత పరలోకానికి యేసుక్రీస్తు ప్రభువారు ఆరోహణమై వెళుతూ ఒక మాట్లాడుతూ ఉన్నారు. ఏమన్నాడంటే ఆ మాట ఏంటి దాని అర్థం అంటే, అక్కడ ఉన్నటువంటి ఒక దేవదూత మాట్లాడుతూ ఏమంటుందంటే, ప్రభువారు అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ చూస్తూ ఉండగా పరలోకానికి వెళుతూ ఉంటే లూకా సువార్తలో ఆ మాట రాయబడింది. మనుష్య కుమారుడు ఏ రీతిగా పరలోకానికి వెళుతూ ఉన్నాడో ఆ రీతిగా దిగి రావడము మీరు చూడబోతున్నారు అని లేఖన భాగాన్ని తెలియపరుస్తున్నారు. ప్రియమైన వారలారా, జ్ఞాపకం చేస్తున్నాను, యేసుక్రీస్తు ప్రభువారు కానా వివాహములో నీటిని ద్రాక్షారసంగా మార్చడానికి, ఆ గొప్ప కార్యము జరగడానికి, ఆ అద్భుతాన్ని జరగడానికి ఈ 12 మంది శిష్యులు సాక్షులు. అర్థమవుతుందని 5 రొట్టెలు 2 చేపలను 5,000 మందికి వడ్డించి 12 గంపలు పక్కన పెట్టడము మీరు సాక్షులు. 38 సంవత్సరాల నుంచి సిలోయము కోనేటి దగ్గర పడి ఉన్నటువంటి ఒక వ్యక్తిని జ్ఞాపకము మీరు సాక్షులు. అదే రీతిగా ప్రియమైన వారలారా, ఏలియా, మోషే ఇద్దరు వచ్చి రూపాంతర అనుభవాన్ని యేసుక్రీస్తు ప్రభువారితో మాట్లాడడానికి మీరే సాక్షులు. జ్ఞాపకం చేస్తున్నారు. ప్రియమైన వారలారా, అయితే ఆ యొక్క విధవరాలి యొక్క కుమారుడు చనిపోయి ఆ ఊరు కవిడి దగ్గరికి బయటికి తీసుకొని వస్తున్నారు.
ఈ సాక్షులు ఏం చేశారండి? ఖాళీగా ఉన్నారు, ఊరు ఉన్నారు. సాక్షులు ఖాళీగా లేదు. 11 మంది సాక్షులు ఏమి లేరు. ఖండాంతరాలు దాటి వెళ్ళిపోయారు. వాళ్ళు ఎక్కడి నుంచి దాటి వెళ్ళిపోయారు? ప్రభు వారు ఆరోపణమైపోయిన తర్వాత నాకు మిమ్మల్ని సాక్షులుగా పెట్టారు కదా, ఇప్పుడు మీరు చేయాల్సింది అనేకులకు నా గొప్పతనాన్ని, అనేకులకు నేనే దేవుడని, అనేకులకు నేనే సర్వ సృష్టి కర్తను అని, అనేకులకు నా వంటి దేవుడు ఈ లోకంలో ఎవడు లేడు అని ఆ శక్తి గురించి మీరు ప్రకటించాలి. సముద్రాన్ని చీల్చిన నేను నీటి పైన నడిచాను, అదే సముద్రం పైన నేను నడిచాను. యోర్దాను నదిని చీల్చిన నేను ఏలియా చేత చీల్చింపజేశాను. ఇటువంటి శక్తి కలిగిన దేవుడి గురించి మీరు ప్రకటించాలి. మిమ్మల్ని సాక్షులుగానే పెట్టలేకుండా అన్నప్పుడు 11 మంది ఏం చేశారు? అద్భుతమైన సాక్షులుగా ఈ లోకంలో వాళ్ళు సాక్షులుగా ప్రభు కొరకు నిలబడ్డారు. ఎలాంటి సాక్షులుగా నిలబడ్డారంటే వాళ్ళు హతసాక్షులుగా మార్చబడ్డారు. ఈ శక్తి గురించి, ఈ శక్తివంతమైన దేవుడి గురించి, ఈ అద్భుతాలు చేసే దేవుడి గురించి, నమ్మకమైన దేవుడి గురించి, ఆయన శక్తిని, ఆయన మహిమను ఎవరితో పంచుకొని ఈ దేవుడి గురించి ప్రకటిస్తున్నప్పుడు వారందరూ కూడా హతసాక్షులుగా మార్చబడ్డారు. ప్రియమైన వారలారా, జ్ఞాపకం చేస్తున్నాను, ఈరోజు క్రైస్తవ సమాజము నోరు మూసుకొని కూర్చొని ఉంది అంటే ఒక సత్యానికి సాక్షులు ఇవ్వలేని స్థితిలో ఉందంటే ఒక అబద్ధము సత్యముగా ప్రకటించబడుతుంది లోకంలో, ఒక అన్యాయము సత్యముగా ప్రకటించబడుతుంది లోకంలో. కారణం ఎవరు? ఒక అబద్ధము, ఒక అన్యాయము ఈ లోకంలో సత్యము అని ప్రకటించబడుతుందంటే అది కారణము దేవుడు నిన్ను సాక్షిగా పెడితే, ఆయన సత్యానికి నిన్ను సాక్షిగా ఉంచితే నువ్వు నోరు మూసుకొని కూర్చొని ఉండడం బట్టి ఒక అబద్ధము ఏమవుతుంది? సత్యముగా మార్చడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. జ్ఞాపకం చేస్తూ ఉన్నాను ప్రియమైన వాళ్ళరా, ఈ సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. నిన్నెందుకు దేవుడు మందిరంలో కూర్చోబెట్టాడంటే, నీకెందుకు దేవుడు రక్షణ ఇచ్చాడంటే, దేవుడు నీకెందుకంటే ఈ సమయంలో ఇటు అవకాశాన్ని ఇచ్చాడంటే, నీవు ఆయనకి సాక్షికరంగా జీవించాలి. నీవు ఆయనతో, ఆయన సత్యాన్ని ప్రకటించడానికి, ఆయన సత్యాన్ని, సత్యము లేనిటువంటి అనేకుల వైపు ఆయన సత్యాన్ని నువ్వు పరిచయం చేయడానికి నిన్ను ఒక సత్య సాక్షిగా దేవుడు వాడుకుంటున్నాడు. నువ్వు హతసాక్షిగా మారుతావని భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకనంటే అపోస్తులైనటువంటి 11 మంది అపోస్తలులు మాట్లాడిన మాటలు ఏంటంటే, ఆయన జననానికి, ఆయన పునరుత్థానానికి, ఆయన మరణానికి, ఆయన ఆరోహణానికి, ఆయన తిరిగి రాబోతున్న దానికి మేము సాక్ష్యము. 5 విషయాలకి మేము సాక్ష్యము. ఈరోజు ప్రియమైన వాళ్ళరా, యేసుక్రీస్తు ప్రభువారు పుట్టారు అని మీరందరూ కూడా, రేపు ఇంకొక నెల మనకి మధ్యలో అడ్డం ఉంది కాబట్టి మనము చక్కగా యేసుక్రీస్తు వారు పుట్టారని మనం పండగ చేసుకుంటాం, మంచిదే. ఆయన మరణించాడని మరలా పండగ చేసుకుంటాం, తిరిగి ఆయన లేచాడని మరలా పండగ చేసుకుంటాం. కానీ ఆయన వస్తాడని ఎవరన్నా పండగ చేస్తున్నారా? ఆయన రాబోతున్నాడని పండగ చేస్తున్నారా ఎవరన్నా? ఆ పండగ ఏంటో తెలుసా? క్రీస్తు సాక్షిగా నీవు జీవించాలి, క్రీస్తు కొరకు నీవు జీవించాలి. అందుకే లూకాసు సువార్తలో ప్రభు వారు మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసా? ఏమని మాట్లాడుతున్నాడంటే, ఈ సంగతులన్నిటికీ మీరే సాక్షులు. మీరు సాక్షులు కాబట్టి మీరు ప్రకటించాలి. సాక్ష్యము కలిగినటువంటి మీరు ప్రకటించకపోతే, ప్రభు మిమ్మల్ని సాక్షులుగా వాడుకుంటూ ఉన్నాడు కాబట్టి మీరు ప్రకటించకపోతే అబద్ధము నిజమవ్వడానికి ప్రయత్నం చేస్తూ ఉంది. అబద్ధము ఎప్పటికీ నిజం కాలేదు, కానీ సత్యము ఎప్పటికీ అసత్యము కాలేదు. కానీ ప్రియమైన వాళ్ళరా, సత్యము తెలిసిన నీవు, సత్యానికి సాక్షిగా ఉన్న నీవు ప్రకటించకపోతే ఏమవబోతుంది? అసత్యము సత్యముగా ఈ లోకములో ప్రకటించడానికి
సిద్ధపడుతూ ఉంది. జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఒక అసత్యము గురించి కూడా, ఒక అబద్ధము గురించి కూడా, అబద్ధ సాక్ష్యము గురించి కూడా 2వ రాజుల గ్రంథములో మనము చూడగలము. 2వ రాజుల గ్రంథము చూద్దాం. 2వ రాజుల గ్రంథము 21వ అధ్యాయము చూద్దాం. 2వ రాజుల గ్రంథము 21వ అధ్యాయము 10వ వచనములో ఒక అసత్యము రాజ్యమేలింది. ఇక్కడ మా చదవండి. ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ మాకు క్షమించండి, మొదటి రాజుల్లోకి రండి. మొదటి రాజుల్లో ఒక వ్యక్తి ఉన్నాడండి. మొదటి రాజుల గ్రంథము 21వ అధ్యాయములో ఒక వ్యక్తి కనబడతాడు. ఈ వ్యక్తి పేరు ఏంటంటే ఆహాబు, ఇశ్రాయేలీల రాజున. మొదటి రాజుల గ్రంథము 21వ అధ్యాయము 10వ వచనములో ఒక వ్యక్తి కనబడుతున్నాడు. ఏంటి ఆ వ్యక్తి పేరేంటి? చదువమ్మా. నీవు దేవునిని రాజుని దూషించితివని అతని మీద సాక్ష్యము పలుకుటకు పనికి మాలిన 2 మనుష్యులను సిద్ధపరచుడి. తీర్పు అయిన మీదట అతని బయటికి తీసుకొని పోయి రాళ్లతో చావగొట్టుడి. ఇక్కడ ఒక సంఘటన జరిగింది. ఆ సంఘటన కూడా మనందరికీ తెలుసండి. ఆ సంఘటన ఏంటి? ఆహాబు అనేటువంటి ఇశ్రాయేలీల రాజు ఒక ఆయన ఉన్నాడు కదా. ఈ రాజు ఏం చేశాడంటే, ఆ రాజు కోటకి ఆనుకొని ఉన్నటువంటి నాబోతు అనేటువంటి ఒక సామాన్యమైన రైతు యొక్క ద్రాక్ష తోట ఆనుకొని ఉంది. ఆ తోట కావాలని ఆశపడ్డాడు, అడిగాడు. నాబోతు నేను ఇవ్వనన్నాడు. అయ్యా, ఇది నా పిత్రార్జితమో లేకపోతే నాకు ఇష్టమో అని చెప్పాడు ఆయన. అయితే ఈ రాజు ఏడుస్తూ బాధపడుతూ మూతి ముడుచుకొని ఆ రీతిగా ఉన్నప్పుడు తన భార్యకి విషయం తెలిసింది. ఆమె పేరు యెజబేలు. ఆమె ఏం చేసిందనంటే, యెజబేలు ఏంటి నువ్వు అలా ఉన్నావు అనంటే, ప్రక్కన ద్రాక్ష తోటను నేను నాబోతుని అడిగితే నేను రాజునని కూడా గౌరవించకుండా నాబోతు నాకు ఇవ్వలేదు అని అన్నాడు. ఇంతేనా? దీనికే నువ్వు ఎందుకు బాధపడతావు? హ్యాపీగా ఉండు, అదేదో నేను చేస్తా నీకు అని చెప్పింది. ఆమె ఏం చేసిందనంటే, ఆ ప్రాంతంలో ఉన్నటువంటి పెద్దలు పిలిపించింది. ఆ యొక్క పొలం ఉన్నటువంటి ప్రాంతంలో పెద్దలు పిలిపించి వారితో మాట్లాడింది. ఏమని మాట్లాడిందనంటే, ఇప్పుడు నాబోతు అనేటువంటి ఒక వ్యక్తి, ఆ వ్యక్తిని మేము పనిష్ చేయాలనుకుంటున్నాము. ఆ వ్యక్తి యొక్క పొలము తోట మేము హ్యాండ్ ఓవర్ చేయాలనుకుంటున్నాము. కాబట్టి అతని మీద నిర్దోషిగా కనబడుతున్న వ్యక్తి మీదకి మేమేం చేయలేం. కాబట్టి 2 అబద్ధ సాక్షులను తీసుకురండి. ఆ అబద్ధ సాక్షులు ఎలాంటి వారుగా ఉండాలంటే, రాజుని దూషించాడు, దేవుణ్ణి కూడా దూషించాడు. కాబట్టి ఆ మాటలకి మేమే సాక్ష్యము అని చెప్పి అక్కడ చెప్పినట్లయితే అతని మీద తీర్పు చేసి అతన్ని తీసుకెళ్ళి చంపేయండి. ఎందుకనంటే ఆ దినాల్లో ధర్మశాస్త్రం ప్రకారంగా, యూదులకు దేవుడిచ్చిన ధర్మశాస్త్రం ప్రకారంగా ఆ రాజుని దూషించిన, దేవుణ్ణి దూషించిన మరణ శిక్ష. కాబట్టి దీన్ని ఆమె అనుకూలంగా మార్చుకొని వెంటనే ఆ యొక్క నాబోతును చంపి నాబోతు పొలాన్ని వారు ఆక్రమించుకున్నారు. ప్రియమైన వారలారా, జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాను. ఈ సమయంలో మనం ఆలోచిస్తే అబద్ధ సాక్షులు నేటి దినాల్లో లోకములో కూడా బయలుదేరి వెళుతూ ఉన్నారు. జ్ఞాపకం చేస్తున్నాను, ఈ సత్యవాక్యాన్ని కూడా వారు మార్చి మీకు చెప్పగలరు. ఈ సత్యములోనటువంటి ఈ సత్యాన్ని అసత్యంగా కూడా వారు మార్చగలరు. జ్ఞాపకం చేస్తున్నాను, సంఘము ఈ అంచె దినాల్లో ఎలా ఉండాలంటే, అసత్య బోధకులను, అబద్ధ బోధకుల విషయములో, అబద్ధ ప్రవక్తల విషయములో జాగ్రత్తగా ఉండాలి. గతంలో మీకు నేను చాలా మందిని పరిచయం చేశాను. అబద్ధము బోధిస్తున్న వారి గురించి మాట్లాడుతున్నాను. బైబిల్లోని సత్యము ఉన్నది ఉన్నట్టు వాడు బోధించకపోతే, దేవుని యొక్క శిలువ, రక్షణ, పునరుత్థానము, ఆరోహణము, మరణము వీటి గురించి వాడి బోధలో లేకపోతే, దేవుని 2వ రాకడ అనే విషయము ఆ బోధకుని బోధలో లేకపోతే అది అబద్ధ బోధ. జాగ్రత్త. వాక్యము ఎప్పుడు కూడా మనిషి అంతరంగ హృదయాన్ని శుద్ధి చేస్తుంది. వాక్యము నిన్ను గుచ్చుకుంటే, వాక్యము నీకు తగిలిందనుకో, ప్రభా నన్ను సరిచేసావు, నీకు వందనాలు ప్రభా. వాక్యము నిన్ను బుజ్జగించిందనుకో, వాక్యము నిన్ను లాలన చేసిందనుకో, చక్కగా వాక్యం చెప్తూ ఉంటే నువ్వు చక్కగా నిద్రపోతున్నావు అనుకో, ఏంటి నువ్వు అసత్యములోకి జారిపోతున్నావని జాగ్రత్త.
వాక్యము నీ హృదయానికి గుచ్చుకున్నప్పుడు, ఎస్ నేను చేస్తున్న దానికి వాక్యము ద్వారా దేవుడు నాతో మాట్లాడాడని ఎప్పుడైతే నువ్వు రియలైజ్ చేసుకుంటావో అప్పుడే దేవుని సాక్షిగా నువ్వు నిలబడడానికి అవకాశం ఉంటుంది. అబద్ధ బోధకుని నువ్వు ఎదిరించడానికి అవకాశం ఉంటుంది. అబద్ధ బోధలను నువ్వు ఖండించడానికి అవకాశం ఉంటుంది. అందుకే చాలాసార్లు నేను సంఘముతో మాట్లాడుతూ ఈ మాటలు తెలియపరుస్తాను. ఏం మాటలు తెలియపరుస్తున్నానంటే, ఈ గ్రంథాన్ని మీరు చదవండి, ఈ గ్రంథాన్ని మీరు పదే పదే చదవండి, దేవుని సన్నిధిలో ప్రార్థన చేయండి. ప్రభువా, ఈ గ్రంథాన్ని చదువుతూ ఉన్నానయ్యా, నాకు అర్థం కావట్లేదు ప్రభువా, నాకు అర్థమయ్యేలాగున సహాయం చేయి ప్రభువా అని ఈ గ్రంథాన్ని క్షుణ్ణంగా మీరు చదవండి. ఈ గ్రంథాన్ని చదివితే అంచె దినాల్లో మనము జీవిస్తున్నాం, అపాయకరమైన దినాల్లో మనము జీవిస్తూ ఉన్నాం. అనేక మంది దేవుని సాక్షులు అని పిలువబడిన వారు సైతము కూడా మోసపోతున్నారు. ఒక చక్కని ఉదాహరణ మీకు నేను తెలియపరచబోతున్నాను. అపవాది ఎలాంటి వాడంటే చాలా తెలివిగా బోధకులను చాలా బురిడి కొట్టిచ్చేస్తాడు, విశ్వాసులను కూడా అపవాది బురిడి కొట్టిచ్చేస్తాడు. జ్ఞాపకం చేస్తూ ఉన్నాను ప్రియమైన వాళ్ళరా. ఎందుకు ఈ మాటలు తెలియపరుస్తున్నానంటే మీరు అర్థం చేసుకుంటారని. నమ్మకంగా దేవుని సన్నిధిలో నిలబడినటువంటి మనతో కూడా అపవాది తప్పులు చేయించడానికి ప్రయత్నం చేస్తారు. ఈ మధ్యకాలంలో చాలామంది సంఘాలకి వెళ్లకుండా ఇంట్లోనే కూర్చొని టీవీల్లో వాక్యం చూస్తూ ఉన్నారు. ఏంటి, సంఘాలకి వెళ్లకుండా టీవీలోనే వర్తమానం వింటున్నారు. టీవీలోనే ఆ సేవకుడు చెప్పేటువంటి వాక్యాన్ని విని టీవీలోనే బల్ల కూడా తీసేసుకుంటున్నారు వాళ్ళు. ఏంటి, బల్ల కార్యక్రమం అక్కడ జరుగుతుంటే బల్ల ఇక్కడే తీసుకుంటున్నారు. అక్కడ ప్రార్థన చేస్తూ ఉంటే ఇక్కడ మోకాళ్ళకి ప్రార్థన చేస్తున్నారు. సహవాసము చాలా ఇంపార్టెంట్ అని దేవుని లేఖన భాగము అనేక మార్లు మిమ్మల్ని హెచ్చరించింది. జ్ఞాపకం చేస్తున్నాను ప్రియమైన వాళ్ళరా. వాక్యము వినడం నేను తప్పని నేను చెప్పట్లేదు. ఒకవేళ ఆ సేవకుడు మీరు ఇష్టపడిన సేవకుడైతే చక్కగా మిగతా రోజుల్లో వాక్యాన్ని వినండి. మీకు అందుబాటులో సంఘం ఉంటే ఆ సంఘానికి వెళ్ళండి. ఈ సంఘానికే నేను రమ్మని మిమ్మల్ని అడగట్లేదండి. ఈ సంఘములోనే మీరు సభ్యులుగా ఉండండి అని మేమెవరూ మిమ్మల్ని బలవంతం చేయట్లేదు. కానీ మీ ఆదివారమున దేవునితో గడపాల్సిన సమయాన్ని ఇంట్లో కూర్చొని టిఫిన్ చేస్తూనో భోంచేస్తూనో వాక్యాన్ని వినేసి ఆ పాస్టర్ గారు ఆశీర్వాదం ఇవ్వగానే ఆ ఆశీర్వాదం నీకు వచ్చేస్తుంది అనుకొని నువ్వు ఆ రీతిగా భ్రమలో బ్రతుకుతూ ఉంటే నువ్వు చక్కగా అపవాది కోరల్లో చిక్కబడతావనే విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాను ప్రియమైన వాళ్ళరా. ఆదివారము ఆరాధన జరుగుతున్న సమయంలో ఆరాధనలో పాల్గొను, సహవాసములో కూర్చుండు, నీ సమస్యను సంఘములో పెట్టు. అనేక మంది నీకు నిలబడి నీకు బలమును అందించి ప్రార్థన చేసి ప్రభు వైపు నిన్ను స్థిరపరుస్తారు. వారు సంఘములో సేవకునితో పంచుకో నీ సమస్యలుంటే. అంతేగాని ఎక్కడో హైదరాబాద్లోనో, ఎక్కడో బెంగళూరులోనో, ఎక్కడో చెన్నైలోనో కూర్చొని వారు వర్తమానం అందిస్తూ ఉంటే ఆ టీవీలో చూసి నిజమే మంచి విశ్వాసములోనే ఉన్నావు, మంచిదే, బట్ అది సమయము కాదు. నువ్వు ఆరాధన జరుగుతూ ఉన్నప్పుడు దేవుని మందిరంలో కనబడాలి. ఆరాధన జరుగుతూ ఉన్నప్పుడు నువ్వు ఇంట్లో ఉండడానికి వీలు లేదు. నీ ఉద్యోగ సమయంలో నువ్వు ఇంట్లో ఉంటావా? నీ ఉద్యోగ సమయంలో ఈరోజు ఉదయం నుంచి సాయంత్రం 5 గంటల వరకు నీకు డ్యూటీ ఉంది. డ్యూటీ సమయంలో నువ్వు ఇంట్లో కూర్చొని ఆన్లైన్లో నేను డ్యూటీ చేస్తానని చెప్పానని నువ్వు మాట్లాడతావా? వాట్సాప్ కాల్లో మాట్లాడతావా? జూమ్ మీటింగ్లోకి పెట్టుకొని మేమందరం కూడా ఈ ప్రాంతంలో ఉంటామని చెప్తారా? మస్ట్ వేసుకోవాలి కంపల్సరీగా అక్కడ డ్యూటీకి. కాబట్టి ప్రియమైన వారారా, జాగ్రత్త. మనము నమ్మకమైన సత్య సాక్షులుగా దేవుడు మనల్ని అభిషేకించి ఉన్నాడు. అయితే మనం ఏం చేస్తున్నాం? అబద్ధ బోధకుల వైపు, అబద్ధ స్నేహితుల వైపు, అబద్ధ సాక్ష్యం వైపు మనము మరలిపోకూడదు అనంటే సహవాసము మనకి చాలా ఇంపార్టెంట్, సంఘము మనకి చాలా ఇంపార్టెంట్. నేటి దినాల్లో అబద్ధ బోధకులు ఎక్కువైపోయారు. జాగ్రత్త. వాక్యాన్ని చదువు, సంఘములో స్థిరపడు, ప్రార్థన చెయ్యి, విశ్వాసములో స్థిరపడు. అనేక మంది సహవాసముతో కూర్చో, డిస్కస్ చేయి. నీకు వచ్చిన డౌట్ని సేవకునితో మాట్లాడు. అంతేకాని నువ్వు వెళ్ళి కూర్చొని టీవీలో కూర్చుంటే నీ కొరకు ఆ సేవకుడు ప్రార్థన చేయడు. నీ కొరకు నీకేదైనా బాగలేదు అనంటే ఆ సేవకుడు నీ ఇంటికి వచ్చి ప్రార్థన చేయడు. ఆ సేవకునికి నువ్వెవరో కూడా తెలియదు. కానీ జ్ఞాపకం చేస్తున్నాను, ఈ సంఘం అయితే నేను గుర్తుంచుకుంటుంది. ఒక వారం రాకపోతే ఈ సంఘము నీ కొరకు ప్రార్థన చేస్తుంది. ఒక వారం నువ్వు రాకపోతే ఈ సంఘము నీ కొరకు ప్రయాసపడుతుంది, ప్రార్థన చేస్తుంది, వేదన పడుతుంది, సేవకునితో మాట్లాడుతుంది. ఆ కుటుంబంలో అనారోగ్యం ఉంది పాస్టర్ గారని నాకు తెలియపరుస్తారు. ప్రభు దగ్గర వేడుకుంటాను, ప్రభువా జ్ఞాపకం చేసుకో ఆ కుటుంబాన్ని.
ఆ భార్యాభర్తల్ని బిడ్డల్ని జ్ఞాపకం చేసుకొని ఆయన అనారోగ్యము తీసిపోయిన ఆయన ఆ కుటుంబానికి సమృద్ధిని దయచేయను ఆయన. నీ కొరకు సేవకుడు ఇక్కడ నిలబడి ఉన్నాడు. నీ కొరకు సంఘం ఎదురు చూస్తుంది, ప్రార్థన చేసే సంఘము. సహవాసాన్ని విడిచిపెట్టద్దు. అబద్ధ బోధకుల్ని గుర్తించాలంటే వాక్యాన్ని చదవాలి. అబద్ధ బోధకుల్ని గుర్తించాలంటే సహవాసములో ఉండాలి. అబద్ధ బోధకుల్ని గుర్తించాలంటే నువ్వు ఒక సంఘములో సభ్యుడిగా చేర్చబడాలి. అర్థం చేసుకోండి ప్రియమైన వారలారా. చివరిగా నేను ఒక చిన్న విషయాన్ని మీకు నేను తెలియపరిచి ముగించబోతున్నాను, జ్ఞాపకం చేస్తున్నాను ప్రియమైన వారలారా. వాక్యాన్ని ముగించబోతూ ఉండగా ఈ సమయంలో ఒక చిన్న విషయాన్ని మీకు నేను తెలియపరచబోతున్నాను. పూర్వకాలములో దేవుడు ఆ ప్రజలను తనకి సాక్షికరంగా నిలబెట్టాడు. అవునా అవునా ఆయన చేసిన అద్భుత కార్యాలకు సాక్షిగా నిలబెట్టాడు. యేసుక్రీస్తు ప్రభువారికి అపోస్తలులు సాక్ష్యముగా ఉన్నారు. ఇప్పుడు ఎవరు సాక్షులు? అపోస్తలులు ఉన్నారా? ఆ దినాల్లో జీవించిన ఇశ్రాయేలీలు ఉన్నారా? ఈ దినాల్లో దేవుడు ఎవరిని సాక్షులుగా నిలబెట్టాడు చెప్పండి. ఈ దినమున సంఘానికి ఒక ప్రశ్న. ఈ దినమున సంఘానికి దేవునికి సాక్షులుగా ఎవరు ఉండాలి? సంఘం ఉండాలి. సంఘం అంటే ఎవరు? సంఘం అంటే 4 గోడలు కాదు. ఎవరు ఈ దినమున ఈ సత్య సువార్తకు సాక్షి ఎవరు అంటే నీవే. సత్య సువార్తకు సాక్షి నీవే. ఎందుకనంటే అనేక సంవత్సరాల నుంచి సత్యము వైపు నడుస్తూ ఉన్న నీవే ఒక సాక్షిగా నిలబడాలి. అనేక దినాల నుంచి ఈ సత్యవాక్యాన్ని వింటూ ఉన్న నీవే ఒక సాక్షిగా ఈ లోకంలో జీవించాలి. నీ మాటలో ఒక సాక్ష్యం ఉండాలి, నీ జీవితంలో ఒక సాక్ష్యం ఉండాలి, నీ ప్రవర్తనలో ఒక సాక్ష్యం ఉండాలి, నీ యొక్క ఉద్యోగంలో సాక్ష్యం ఉండాలి, నీ స్నేహితుల దగ్గర సాక్ష్యం ఉండాలి, నీ సంఘములో సాక్ష్యం ఉండాలి, నీ ఇరుగు పొరుగు వారి దగ్గర సాక్ష్యము కలిగి జీవించాలి. ఈరోజు 11 మంది ఎంతమంది అయ్యారండి? కోట్ల మంది సాక్షులుగా మార్చబడ్డారు. ఒకవేళ దేవుని సాక్షిగా నీవు దేవుని సన్నిధిలో నిలబడాలని ఆయన ఉద్దేశం అయితే ఈ దినమే లోబడడానికి ప్రయత్నం చేయి. ప్రభువా, ఇంతకాలం నుంచి నేను చర్చికి వెళుతున్నాను, వాక్యం వింటున్నాను, ప్రార్థన చేస్తున్నాను, కానుకేస్తున్నాను, పాటలు పాడుతున్నాను, వెళ్ళిపోతున్నాను. ప్రభువా, ఇక నుంచి మీ అద్భుత కార్యాలకు మీ శక్తి నిమిత్తము దేవా నాయన నేను సాక్షిగా ఉంటాను ఈ లోకంలో. ఏం చేయాల సాక్షి? ఏం చేయాల సాక్షి? ఈ సత్యవాక్యాన్ని చేతపట్టుకుని సాక్షి ప్రకటించాలి. ఈ సత్యవాక్యాన్ని ఈ సాక్షి ప్రకటించాలి. అయ్యో, నాకు వాక్యం చెప్పడం రాదు అని మీరు అనుకోవచ్చు. అవసరం లేదు, వాక్యం చెప్పాల్సిన అవసరం లేదు. యేసుక్రీస్తు ప్రభు యొక్క సత్యాలు, యేసుక్రీస్తు ప్రభు వారు చేసిన అద్భుత కార్యాలు మీరు పంచుకోండి చాలు. మీ కుటుంబంలో ప్రక్కన వారితో పంచుకోండి, ఎదురు వారితో పంచుకోండి, వెనక వారితో పంచుకోండి. బజార్కి వెళుతూ ఉన్నారు అన్యులతో కలిసి, లేదా అన్యులతో కలిసి ఏదైనా ఎంటర్టైన్మెంట్ ప్లేసెస్కి మీరు వెళుతూ ఉన్నారు, అక్కడ పంచుకోండి. అవకాశం కొరకు ఎదురు చూడండి. దేవుడు చేసిన అద్భుతాలు చెప్పండి, మీ కుటుంబంలో జరిగిన అద్భుతాలు చెప్పండి. అదే మీరు ఆయనకి సాక్షికరంగా జీవించడానికి అవకాశం ఉంటుంది. ప్రియమైన వారలారా, ఇప్పుడు ఒక సాక్ష్యం గురించి మనం విన్నాం కదా. ఇప్పుడు సాక్షిగా మనము జీవించినట్లయితే ఈ సాక్షులకి దేవుడు ఇవ్వబోయేటువంటిది ఏంటి? ఈ సాక్షులకు దేవుడు ఇవ్వబోయేది ఏంటి అనంటే, 1 దశలోనికైలకు వ్రాసిన పత్రికను ఈ సమయంలో మనం చూద్దాం. ప్రియమైన వారలారా, 1 దశలోనికైలకు వ్రాసినటువంటి పత్రిక చూద్దాం. ఈ సాక్షులకు దేవుడు ఇవ్వబోతున్నది ఏంటంటే, ఇందులో ఒక మాట, దానికి ముందుగా నేను ఒక చిన్న ప్రకటన గ్రంథములోనే 6వ అధ్యాయం తీద్దాం. ప్రకటన గ్రంథము 6వ అధ్యాయం చూద్దామ్మా. ప్రకటన గ్రంథము 6వ అధ్యాయం తీద్దాం. ప్రకటన గ్రంథము 6వ అధ్యాయము 9, 10 వచనాలు చదువుదాం. ఆయన 5వ ముద్రను విప్పినప్పుడు దేవుని వాక్యము నిమిత్తమును తాము ఇచ్చిన సాక్ష్యము నిమిత్తమును వధింపబడిన వారి ఆత్మలను బలిపీఠము క్రింద చూచితిని. వారు నాదా సత్యస్వరూపి పరిశుద్ధుడా, ఎందాక తీర్పు తీర్చకయు
మా రక్తము నిమిత్తము భూనివాసులకు ప్రతిదండన చేయకయు ఉందువని బిగ్గరగా కేకలు వేసిరి. జ్ఞాపకం చేస్తూ ఉన్నాను ప్రియమైన వాళ్ళారా, అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ఎవరు వీరంట? ఆయన 5వ ముద్ర విప్పినప్పుడు వీళ్ళు ఏం చేశారండి? ఎవరు వచ్చారు బయటికి? ఫస్ట్ దేవుని వాక్యము నిమిత్తమును తాము ఇచ్చిన సాక్ష్యము నిమిత్తమును వధించబడిన వారు. ఎవరు వీరు? సాక్షికరంగా దేవుని దగ్గర నమ్మకంగా ఉన్నవారు. ఎవరు వీరు? మరలా అర్థం చేసుకోవాలి. వీరెవరు? వధించబడిన వారు అనగా హతసాక్షులుగా దేవుని సాక్ష్యాన్ని ప్రకటిస్తూ ఉన్నప్పుడు, ఈ లోకములో వాక్యాన్ని ప్రకటిస్తూ ఉన్నప్పుడు, యేసుక్రీస్తు వారి సత్య సువార్తను ప్రకటిస్తూ ఉన్నప్పుడు వీరేం చేయబడ్డారండి? వధించబడ్డారు. దెసలోనికైలకు రాసిన పత్రికలో ఒకసారి చూద్దాం. దెసలోనికైలకు రాసిన మొదటి పత్రిక ఒకసారి చూద్దామండి. 4వ అధ్యాయము 14వ వచనం చూద్దాం. యేసు మృతి పొంది తిరిగి లేచెనని, దానికి ముందు 13వ వచనం నుంచి చదువుదామ్మా. సహోదరులారా, నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖపడుకున్న నిమిత్తము నిద్రించుతున్న వారిని గురించి మీకు తెలియకుండా మాకు ఇష్టం లేదు. యేసు మృతి పొంది తిరిగి లేచెనని మనము నమ్మిన ఎడల, అదే ప్రకారము యేసునందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంటబెట్టుకొని వస్తాడు. ఎవరిని వెంటబెట్టుకొస్తాడండి? ఇప్పుడు ప్రకటన గ్రంథము 6వ అధ్యాయము 9వ వచనములో ఒక బ్యాచ్ ఉంది. వారు సాక్ష్యము నిమిత్తము, వాక్యము నిమిత్తము, యేసుక్రీస్తు నిమిత్తము వారు ఏమయ్యారు? సాక్షులుగా ఉండి వారు వధించబడ్డారు. ఇప్పుడు యేసుక్రీస్తుతో ఎవరు రాబోతున్నారు ఈ భూమి మీదకి? ఎవరు రాబోతున్నారు మా? ఎవరు? యేసు మృతి పొంది తిరిగి లేచినని మనం నమ్మిన ఎడల, అదే ప్రకారము యేసునందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంటబెట్టుకొని వస్తాడు. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు పరలోకంలో నుంచి 2వ రాకడలో ఈ భూమి మీదకి వచ్చేటప్పుడు ఆయన ఒక్కడే రాడు. ఇప్పుడు ఎవరిని తీసుకొస్తాడు? నాదా సత్యస్వరూపి, మా నిమిత్తము ఎందాక ఈ భూ నివాసులకు తీర్పు తీర్చక ఉంటావు అని ఎవరైతే బలిపీఠము కింద చేరి హతసాక్షులుగా మార్చబడ్డారో వారిని వెంటబెట్టుకొని రాబోతున్నాడు. ఇప్పుడు వారిని సాక్షులైన వారు, మొదటి సాక్షులు వారు, హతసాక్షులు వారు, వారిని వెంటబెట్టుకొని ఆయన ప్రయాణం చేసి 2వ రాకడలో ఈ భూమి మీదకి రాబోతున్నాడు. అర్థం చేసుకోవాలి మీరు. 2వది చూద్దాం ప్రియమైన వాళ్ళరా. ఈ భూలోకములో ఆయనకి 15-16 వచనాలు చదువుదాం. మొదటి దశలోనికైలకు రాసిన పత్రిక 15-16. మేము ప్రభువు మాటను బట్టి మీతో చెప్పున్నదేమనగా, ప్రభు రాకడ వరకు సజీవులమై నిలిచియుండు మనము నిద్రించిన వారి కంటే ముందుగా ఆయన సన్నిధి చేరము. ఆర్భాటముతోను, ప్రధాన దూత శబ్దముతోను, దేవుని బూరతోను పరలోకము నుండి ప్రభు దిగివచ్చును. క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేస్తారు. ఇప్పుడు చెప్పండి, ఎవరు లేబోతున్నారు? ఇప్పుడు చనిపోయిన వారు ఎవరు లేబోతున్నారు? నార్మల్గా ఆయన కొరకు ఈ భూమి మీద సాక్షులుగా జీవించి తమ జీవన యాత్రను ముగించినటువంటి విశ్వాసులు ఆయనను ఎదుర్కొంటారు. ఇప్పుడు ఏమయ్యారండి? మొదటి సాక్షులు, 2వ సాక్షులు. సమాధులు తెరవబడుతున్నాయి కదా. సమాధులు తెరవబడిన తర్వాత ఈ సమాధులు తెరవబడిన సమాధుల్లో నుంచి సాక్ష్యాన్ని కాపాడుకుంటూ అనేక మందికి యేసుక్రీస్తు సాక్షులుగా ఈ భూమి మీద జీవిస్తున్నటువంటి వీరు ఇప్పుడు మొదటి సాక్షులను, క్రీస్తును కలుసుకోవడానికి మేఘము మీదకి వెళ్ళిపోతారంట. ఏంటి? ఆ కాలములో వారు వెళ్తూ ఉన్నారు, మన కాలములో వారు కూడా, మన కాలంలో మృతి చెందినటువంటి విశ్వాసులు కూడా, ఆయనకి సాక్షికరంగా జీవించినటువంటి వారు కూడా ఎవరు వెళ్ళబోతున్నారు? ఆయన్ని ఎదుర్కోవడానికి 2వ గుంపు వెళ్ళిపోయిందండి. 3వ గుంపు గురించి చూద్దాం ఇప్పుడు. మొదటి దశలోనికైలకు రాసిన పత్రిక అదే అధ్యాయం 15వ వచనములో, ఆ మీదట, ఇప్పుడు చదివిన దాంట్లోనే చదువమ్మా, ఆ మీదట సజీవులమై నిలిచియుండు మనము వారితో కూడా ఏకముగా ప్రభువును ఎదుర్కొనుటకు ఆకాశ మండలముల మీద మేఘముల మీద కొనిపోబడుదుము. కాగా మనము సదాకాలము ప్రభుతో కూడా ఉంటాము. అర్థమైంది ఇప్పుడు మీకు? సాక్షికరంగా జీవించిన వారు ఆయనతో వస్తారు.
సాక్షికరంగా జీవించి వారి జీవన యాత్రను ముగించుకొని ఈ భూమి మీద మరణించినటువంటి పరిశుద్ధులు ఆయన యొక్క బూర శబ్దము మ్రోగగానే సమాధులు తెరవబడతాయి. నిద్రించిన అనేకులు అంటే అందరు లేస్తారు, దేవుణ్ణి ఆరాధించిన వాళ్ళు లేస్తాడు. ఆ బూర శబ్దం వినగానే సమాధులన్నీ కూడా తెరవబడతాయి. అర్థం చేసుకోవాలి, మీరు వాక్యాన్ని తప్పుగా అర్థం చేసుకోకూడదు. అందరు లేగస్తారు. పరిశుద్ధులు, ఆయన సాక్షులు మాత్రమే ఆయన ఎదుర్కోవడానికి వెళ్తారు. ఇప్పుడు మూడవ గుంపు ఉంది. ఎవరా గుంపు? ఒకవేళ ఆయన రాకడ ఇప్పుడే అనుకోండి, ఆయన రాకడ ఈ కాలములోనే, మన యుగములోనే అనుకోండి. మన జీవన విధానములో ఎలా జీవిస్తున్నామో ఒకసారి పరిశీలన చేసుకుందాం. ఒకవేళ ఈ రాత్రే లేదా రేపో లేదా వచ్చేవారమో ఈ క్షణమే ఆయన రాకడనుకోండి, ఆ మూడవ గుంపు ఎవరు అనంటే రక్షించబడినటువంటి, ఆయనకు అప్పటి వరకు సాక్షులుగా జీవించినటువంటి సజీవులమైనటువంటి మనము ఆయనతో యుగ యుగాలు వెళ్ళిపోతాం జీవించడానికి. అర్థమవుతుందా? సాక్ష్యములో ఉన్న గొప్పతనం మీరు తెలుసుకోవాలి. ఫస్ట్ ఏముందిలేండి, చెప్తే అంత చెప్పకపోతే అంత మా పాస్టర్ గారు చెప్తాడులే, ఆయనకి చూపిద్దాం మా ఏరియా, మా పాస్టర్ గారు వచ్చి వాక్యాన్ని బోధిస్తాడులేండి అని అనుకుంటారు. జ్ఞాపకం చేస్తున్నాను, 3 సాక్షులను మనం చూసాం. ప్రియమైన వాళ్ళరా, ఆ దినాల్లో సత్య సాక్ష్యం ఇచ్చి చనిపోయిన వారు బలిపీఠము దగ్గర కూర్చున్నవారు సమయము లేదు ఇంకా ఉండండి అని వారితో మాట్లాడాడు ప్రభు. సమయం వచ్చింది. 6వ అధ్యాయం ప్రకటన గ్రంథం 9వ వచనంలో సమయం వచ్చింది. 5వ బోర ఊదగానే ఆయన ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ దేవుని బోరతోనూ ఆయన అక్కడ ఉన్నటువంటి హతులైన వారిని వెంట పెట్టుకొని రాబోతున్నాడు. సమాధుల్లో నిద్రించిన పరిశుద్ధులను వెంట పెట్టుకొని తీసుకొని వెళ్ళబోతున్నాడు. ఆ మీదట ఫైనల్గా అప్పటి వరకు సాక్షులుగా జీవించి నీ సాక్ష్యాన్ని కాపాడుకుంటూ దేవునితో సంబంధము కలిగి జీవిస్తున్న నీవు, ఆయనకు సాక్షికరంగా ఈ లోకానికి స్వార్థను ప్రకటిస్తున్న నీకున్న బెనిఫిట్ ఏంటో తెలుసా? సజీవుడిగా నిలబడ్డ నీవు ఎగురుకుంటూ వెళ్ళిపోతావంట. ఎక్కడికి వెళ్ళిపోతావు? ఆ బూర శబ్దము మ్రోగగానే. ఇప్పుడు ఎవరిని కలుస్తారండి మనము? ఇప్పుడు చదువుకున్నటువంటి ప్రతి వ్యక్తిని మనం కలుస్తాం. హతసాక్షులు ప్రపంచములో ఆ దినాన్ని నుంచి, భూమి ఏర్పడిన కాడి నుంచి ఇప్పటి వరకు ఎంతమంది హతసాక్షులయ్యారో వారందరినీ కలుసుకుంటాం. ఆ దినమున మన పితరులందరినీ కలుసుకుంటాం. ఆ దినమున ఎవరిని కలుసుకుంటాం? అందరికంటే ముందుగా ప్రభుతో సదాకాలము యుగ యుగములు జీవించడానికి కొనిపోబడతాం, ఎత్తబడే గుంపులో మనం ఉన్నామా? ఆలోచిద్దామా? ఎత్తబడే విశ్వాసిగా నీవు సంఘములో ఉన్నావా? ఎత్తబడే క్రీస్తు సాక్షిగా నువ్వు సంఘములో జీవించగలుగుతున్నావా? 24 గంటలు వాక్యానికంటే ముందుగా కుటుంబంలో గొడవలు వేసుకుంటున్నారా? భార్యాభర్తలు ఇద్దరు కూర్చొని వాక్యము చదువుకుంటూ నెమరు వేసుకుంటూ వాక్యములోని సత్యాలు అర్థం కాకపోతే ఒకరినొకరు హెచ్చరించుకుంటూ ఉన్నారా? ఇద్దరు కలిసి ప్రార్థన చేస్తున్నారా? ఇద్దరు కలిసి కొట్టుకుంటున్నారా? జాగ్రత్త. దేవుని వాక్యము విత్తబడుతుంది మన మధ్యలో. దేవుని సత్యము మనం తెలుసుకుంటున్నాం. సత్యము తెలుసుకున్న నీవు సత్యానికి సాక్షికరంగా జీవించాలి. సత్యము అర్థం చేసుకున్న నీవు సత్యము కొరకు ప్రయాసపడాలి. సత్యములో ఉన్న సత్యాన్ని తెలుసుకున్న నీవు ఆయన ఎదుర్కోవాలంటే ఆ సత్యములో నువ్వు నిలబడాలి. ఆ సత్యానికి సాక్షికరంగా నువ్వు మారాలి. అట్టి కృప దేవుడు మనకి దయచేయునుగాక. సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. ప్రార్థన చేసుకుందాం. తలలు వంచుదాం, కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. మా ప్రియుడా, నీకు వందనాలు స్తోత్రము నాయన. బలవంతుడా, మీకు వందనాలు స్తోత్రము నాయన. ఈ దినమున తండ్రి, మీకు సాక్షులముగా జీవించడానికి తండ్రి మాకిచ్చినటువంటి అవకాశాన్ని మేము కోల్పోకుండా మీ కృపతో మమ్మల్ని బలపరచమని అడుగుతున్నాం. మీ దయతో మమ్మల్ని నింపమని అడుగుతున్నాం దేవా. ఒకవేళ తండ్రి ఇప్పటి వరకు మీ సత్యాన్ని ప్రకటించడానికి సిగ్గుపడుతూ ఉంటే తండ్రి, మందిరములో ప్రార్థన చేయడానికి సిగ్గుపడుతూ ఉంటే, మందిరములో సాక్ష్యము చెప్పడానికి మేము సిగ్గుపడుతూ ఉంటే, మందిరానికి రావడానికే సిగ్గుపడుతూ ఉంటే, అయ్యా మందిరములో దేవా నాయన విన్న వర్తమానాన్ని బయట అన్యులకు ప్రకటించడానికి మేము సిగ్గుపడుతూ ఉంటే మీకు సాక్షులుగా మేము జీవించలేము ప్రభా. ఒకవేళ ఈ దినమున తండ్రి నాయన మీరే మమ్మల్ని సాక్షులుగా ఎన్నుకున్నారని మీరు మాట్లాడారు ప్రభా. అవన్నీ మేము విడిచిపెట్టి ఈ దినము నుంచి దేవా
మీ సత్యానికి మేము సాక్షులముగా జీవించడానికి మీ కృపతో మమ్మల్ని నింపమని దీవించమని మమ్మల్ని ఆదరించమని దేవా, విత్తబడిన వాక్యము ద్వారా నిబిడలు హెచ్చరించినందుకు మీకు వందనాలు స్తోత్రము చెల్లిస్తూ యేసుక్రీస్తు వారి పేరిట మమ్మల్ని మీ చేతులకి సమర్పించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.